డయాలసిస్ కేంద్రం ఉద్దానంలో ఎందుకు వచ్చింది? ఉద్దానం అనేటటువంటి చోట్లన అక్కడ అనేక మందికి ఏదైతే కిడ్నీల వ్యాధులు వస్తున్నాయి అన్నటువంటి దాని మీదన సుదీర్ఘమైనటువంటి చర్చ. ఆ తర్వాతన అక్కడ డయాలసిస్ సెంటర్లు ఇవన్నీ పెట్టడం జరిగిపోయింది. మంచినీళ్ళు వేరే సరఫరా మంచినీళ్ళ వల్ల అన్నది. కానీ ఇంతవరకు నిపుణులు ఏదీ తేల్చలేకపోయారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో పరీక్ష అక్కడ టెస్టులు చేయించారు, ఏమీ తేల. తర్వాత చంద్రబాబు హయాంలోను అప్పట్లో ఇక డయాలసిస్ సెంటర్లు పెట్టి ఆయన దాని వరకు పేషెంట్స్ వరకు ట్రీట్మెంట్ అన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు టైంలో వాళ్ళు పట్టించుకోవట్లేదంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ విదేశీ నిపుణులతో తీసుకొచ్చి పరీక్ష చేయించారు. అప్పుడు ఏమీ తేలలేదు. మేబీ అయి ఉండొచ్చు నీళ్ళు అన్నటువంటిది. అందుకనే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక వేరే మంచినీటి ఏర్పాటుతో పాటుగా ఉద్దానానికి హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ నిర్మించడం జరిగిపోయింది. అది ఇవాల్టి వరకు నడుస్తోంది. అది పక్కన పెడితే ఇప్పుడు బలభద్రపురం గురించి ఈనాడు ఒక చక్కటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇంతవరకు ఎవరూ పట్టించుకోనటువంటిది. అక్కడ అందరికీ క్యాన్సర్ వస్తుంది, అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు. న్యూజివీడ్ దగ్గర మరొక ఏరియాకి ఆ మధ్యన కిడ్నీల సమస్యలు వస్తున్నాయి అన్నటువంటిది కూడా ఈనాడే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అంటే మంచినీటి సమస్య తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణ సమస్య తెలియదు, లేదంటే కనుక మరేం భూమిలో సమస్య తెలియదు. కానీ అనేక గ్రామాల్లో అనేక జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. వాటి మీద పరిశోధనలకి ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఆ జనాలు హాస్పిటల్కి వెళ్తారు, తమ జబ్బు ఏంటో తెలుసుకున్నాక చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటారు, అయ్యో వాడికి వచ్చిందంట వీడికి వచ్చిందంట అనుకుంటారు. ఎక్కువ మందికి కనబడుతుందంటే అది అర్జెంటుగా మీడియా నోటీస్కి తీసుకెళ్లాల్సిన అంశం అన్నటువంటి తెలియట్లేదు. ఇంకొకటి, సురక్షిత మంచినీళ్ళు ఉన్నాయా? అది $1 మిలియన్ ప్రశ్న.